అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ వీరభద్రస్వామి నైవేద్య కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్వామివారి వజ్ర త్రినేత్ర చూపును ప్రసాదంపై పడేటట్టుగా చూసి భక్తులకు అందించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలలో సమస్యలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చెల్లుపూరు గ్రామ శివారులో కాంగ్రెస్ నాయకుడు హత్యకు గురయ్యాడు. బాలరెడ్డి హత్యలో పాల్గొన్న రేణుకారెడ్డితో పాటు ఆమె కొడుకు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లుగా ఏసీపీ రవీందర్ తెలిపారు. సత్యసాయి జిల్లా మండల పరిషత్ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది. ఈ నెల 4న నిర్వహించిన అవిశ్వాస తీర్మానం అనంతరం జరిగిన ఎన్నికల్లో సుమా ఎంపీపీగా, లింగరాజు, సౌమ్యులు వైఎస్ ఎంపీపీలుగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ బ్రిలియంట్ స్కూల్లో చిన్నారులు ప్రదర్శన ఆకట్టుకుంది. ఉపాధ్యాయుల శిక్షణతో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచారు. చిన్నారులకు మెలకువలు నేర్పిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని కరెస్పాండెంట్ అప్పారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 300 గజాల భూమి రిజిస్ట్రేషన్ కోసం 16,500 లంచం డిమాండ్ చేసినట్లుగా బాధితుడు తెలిపాడు. ఖమ్మం జిల్లా బోనకల్ ఎస్సీ బాలికల గురుకులంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని మార్కులు తక్కువగా వచ్చాయని బిల్డింగ్ పై నుంచి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థి సంఘం నాయకులు హాస్పిటల్ ముందు బైఠాయించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా మునగపాక పోలీసులు భారీ చోరీ కేసును ఛేదించారు. ఈ నెల 15న గంటవాణి పాలెంలో తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడ్డ దొంగలను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 30 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. నల్గొండ జిల్లా నేరలపల్లిలో ధనలక్ష్మి అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడింది. అత్తింటి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు చెప్పులతో ప్రదర్శన చేయడం హేయమైన చర్యగా కూటమి నేతలు ఖండించారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నవీన్ ఆధ్వర్యంలో వైసీపీ తీరును తప్పుపట్టారు. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తీశ్వర మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాగశాలలో కలశ ఉద్వాసన పూజలు చేసి ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు.